తెలంగాణ బీజేపీలోకి లోక్సభ ఎన్నికల టైంలో కొత్త బాస్ వచ్చారు. రాష్ట్ర బీజేపీకి కొత్త ఆర్గనైజేషన్ సెక్రటరీ సంఘటన మంత్రిని నియమించింది పార్టీ హైకమాండ్. రాజస్థాన్ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్ తెలంగాణ బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలనే దానిని డిసైడ్ చేసే కీలక రోల్ పోషించబోతున్నారు చంద్రశేఖర్. బండి సంజయ్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాకముందు మంత్రి శ్రీనివాస్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉండేవారు. మంత్రి శ్రీనివాస్ అప్పటి పార్టీ నాయకత్వంతో చర్చించి బండి సంజయ్ ని స్టేట్ బీజేపీ అధ్యక్షుడిగా చేయడంలో కీ రోల్ పోషించారు. ఆ తర్వాత మంత్రి శ్రీనివాస్ ను చండీగఢ్ కు పంపించిన పార్టీ ఆయన స్థానంలో సునీల్ బన్సల్ ను సంఘటన మంత్రిగా నియమించింది. సునీల్ బన్సల్ సూచనలతోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటెల రాజేందర్ రాష్ట్ర బీజేపీలో కీలక పదవి లభించింది. కిషన్ రెడ్డి మరొకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ మరొకసారి సంఘటన మంత్రిని మార్చింది బీజేపీ. సునీల్ బన్సల్ ను నేషనల్ సెక్రటరీగా పంపిన అధిష్టానం చంద్రశేఖర్ ను తెలంగాణ బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా సంఘటన మంత్రిగా అపాయింట్ చేసింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో చంద్రశేఖర్ కీ రోల్ పోషించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ హైకమాండ్ చంద్రశేఖర్ కు మరొక సవాల్ను ఇచ్చింది. ఇక తెలంగాణలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలోనే బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్ చెప్పండి, లోక్సభ ఎన్నికల టైంలో బీజేపీ హైకమాండ్ మరొకసారి సంఘటన మంత్రిని మార్చింది. డీటెయిల్స్ ఏంటి శ్రీచరణ్? హిమబిందో బీజేపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు మనము. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ చంద్రశేఖర్ ఎవరు కొత్తగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ రోజు నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర్ ని ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. అయితే దానికి సంబంధించి ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రధానంగా ఈ చంద్రశేఖర్ గురించి మనం చెప్పుకోవాలి. ఈయనే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఈయన డిసైడ్ చేయబోతున్నారు. చాలా కీ రోల్ పోషించబోతున్నారు ఈ చంద్రశేఖర్. అయితే ప్రధానంగా ఈయన గతంలో మొన్న జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్లాల్ శర్మని ముఖ్యమంత్రిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన పేరును కూడా సూచించింది చంద్రశేఖరే. చాలా మొదటి నుంచి కూడా పార్టీ సిద్ధాంతాలకు కానీ ఇటు సంఘ పరివారిలో మంచి పేరు గాంచిన చంద్రశేఖర్ ఇప్పుడు కీలక చక్రం తిప్పబోతున్నారు. రాబోయే ఇక్కడ తెలంగాణలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ పార్టీకి ఇక్కడ రాష్ట్రంలో దాదాపు ఓవరాల్ గా 17 కాన్స్టిట్యున్సీస్ ఉన్న మన రాష్ట్రంలో దాదాపు బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకునే విధంగా ఈయన తీవ్రంగా చక్రం అయితే తిప్పుతారనేది మనం చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాకముందు మంత్రి శ్రీనివాస్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉండేవారు. మంత్రి శ్రీనివాస్ అప్పటి పార్టీ నాయకత్వంతో చర్చించి బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్షుడిగా చేయడంలో కీ రోల్ పోషించారు. ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే బండి సంజయ్ వచ్చినాకనే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక ఊపు వచ్చింది. పబ్లిక్ లో బండి సంజయ్ ఏదైనా మాట్లాడితే పబ్లిక్ చాలా అట్రాక్ట్ అవ్వడం మొదలైంది. అలాగే బండి సంజయ్ కి ఉన్న దూకుడుతనం కానీ బండి సంజయ్ కి ఒక భయం లేనితనం, అంటే ఏదైనా కూడా బుక్ సూటిగా మాట్లాడతారు, ఓపెన్ గా ధైర్యంగా మాట్లాడే స్వభావము, ఆయన దూకుడు పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే బండి సంజయ్ వచ్చాకే పార్టీకి ఊపు వచ్చిందని చాలా మంది కూడా అటు పొలిటికల్ సర్కిల్స్ తో పాటు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చాలా పలుమార్లు తెలిపారు బండి సంజయ్ వచ్చాకే పార్టీకి ఒక హైప్ వచ్చిందనేది. అలాగే అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మంత్రి శ్రీనివాస్ పార్టీ చండీగఢ్ ఇన్ఛార్జ్ గా పంపించింది. అయితే ఆయన స్థానంలో ఇక్కడ సునీల్ బన్సల్ ని మొన్న ఎలక్షన్లకు ముందు సంఘటన మంత్రిగా నియమించింది. అయితే సునీల్ బన్సల్ సూచనలతోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటెల రాజేందర్ కి కీలక పదవి లభించింది అని చెప్పేసి అప్పట్లో కూడా ఒక వార్త నడిచింది. అయితే ఇది ఈయన సునీల్ బన్సలే ప్రధానంగా ఈటెల రాజేందర్ నేమ్ కూడా ప్రస్తావించారు. ఆయన కూడా ఒక పాత్ర ఇవ్వాలి అనేది కూడా అప్పట్లో చెప్పిన విషయం తెలిసిందే. అయితే
ఇప్పుడు ప్రస్తుతానికి మరోసారి రెండోసారి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరును కూడా సిఫారసు చేసింది. సునీల్ బన్సల్ అనే మాట కూడా అప్పట్లో చాలా వినిపించింది. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది లోక్సభ ఎన్నికలు. మరోసారి అకస్మాత్తుగా బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే సునీల్ బన్సల్ ని మాత్రం నేషనల్ సెక్రటరీగా పంపిన అధిష్టానం ఇప్పుడు చంద్రశేఖర్ ని మాత్రం ఏరి కోరి తెలంగాణ బీజేపీకి ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించింది. అయితే ప్రధానంగా ఏంటంటే ఈయన సైలెంట్ గా చేయాల్సిన పనిని చేస్తారు. అటు సంఘ్ పరివార్ రెఫరెన్స్ తీసుకొని క్యాండిడేట్ ని ఎవరిని నియమించాలి, ఏ గెలుపు గుర్రాన్ని రేస్ లో ఉంచాలనే నానుడి నుంచి ఈయన దాన్ని తీసుకొని ప్రధానంగా అవుట్ రైట్ గా గెలిచే కాన్స్టిట్యున్సీలు ఏంటి, ఎక్కడ బీజేపీకి రైట్ వింగ్ మెజారిటీ ఓటర్లు ఉన్నారు, దాన్ని అంచనా వేసి బేరీజు వేసి సరైన క్యాండిడేట్ల ఎంపికలలో ఈయన కీలక పాత్ర పోషించబోతున్నారు. అలాగే మొన్న రాజస్థాన్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అశోక్ గెహ్లాట్ కి చాలా సానుకూలంగా ఉండే, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బీజేపీ 50-50 ఛాన్సెస్ ఉండే. అలాంటిది ఓవర్ నైట్ అసలు బీజేపీని రాజస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈయన చంద్రశేఖర్ చాలా కీ రోల్ ప్లే చేశారు. అదే ముందుగా మనం చర్చించుకున్నట్టు భజన్ లాల్ శర్మని తెరపైకి తీసుకువచ్చింది కూడా చంద్రశేఖర్ అనేది కూడా ఒక వాదన ఉంది. అయితే మొత్తానికి మనం చూడాలి, ఇప్పుడు చంద్రశేఖర్ కు హైకమాండ్ మరొక సవాల్ అందించింది. తెలంగాణలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తనం కానుంది. అయితే ఈ తెలంగాణ బీజేపీకి కొత్త సంఘటన మంత్రి నియామకము, చంద్రశేఖర్ నియామకము ఒకటి, అది కో ఇంటర్రిలేటెడ్ గా అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈయన చంద్రశేఖర్ కి పార్టీలో ప్రధానంగా ఒక వర్గం ఏం చెప్తుంది అంటే ఈయన ఎక్కడుంటే అక్కడ విజయం వస్తుంది అని, ఒక విజయానికి సూచిక అని అట్లా ఇన్నర్ సర్కిల్ లో కూడా మాట్లాడుకుంటారు. కానీ సునీల్ బన్సల్ ని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించినప్పటికీ ఆయన ప్రభావం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా చూపెట్టలేదని చెప్పుకోవచ్చు మనం హిమబిందు. రైట్. అంటే శ్రీచరణ మనం చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే టికెట్ తప్ప అంటే ముఖ్యంగా అప్పుడైతే ఉన్న వాళ్ళందరూ కూడా గెలుస్తారు అనుకున్నాం. మనం ఈటల రాజేందర్ గాని, బండి సంజయ్ గాని, అరవింద్ గాని, సో వీళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది మన అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఇప్పుడైతే డెఫినెట్ గా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ గట్టిగానే డెఫినెట్ గా గెలవాలని చూస్తున్న టైంలో ఇప్పుడు కొత్తగా బీజేపీకి కొత్త బాస్ వచ్చారు. మరి అంతకుముందు మనం చూసుకున్నట్టయితే బండి సంజయ్ వచ్చాక ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పదవి వచ్చినప్పుడు చాలా వరకు బీజేపీ మంచి హైప్ లో వచ్చింది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కు బీజేపీనే ఆపోనెంట్ అనుకున్న టైంలో సడన్ గా బండి సంజయ్ ను పక్కకు దించడం వల్ల కూడా చాలా వరకు మొత్తం ఎన్నికల్లో రిజల్ట్ అంతా కూడా తారుమారు అయ్యింది. బయట కూడా అదే టాక్ నడిచింది. సో ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ చూశారు. సో పార్లమెంట్ ఎన్నికలకు సో ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది శ్రీచరణ్? హిమబిందు, మనం రెండు అంశాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి, ప్రజల్లో బాగా బండి సంజయ్ వచ్చాక బీజేపీ పార్టీకి ఊపు వచ్చిందని ప్రజలు కూడా అలాగే నమ్మారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారే అని ఒకనొక దశలో బీజేపీకి దాదాపు 30 సీట్ల పైగా వస్తాయని ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే అకస్మాత్తుగా బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించడంతో బీజేపీ కొంచెం చెప్పాలి అంటే బండి సంజయ్ ఉన్నంత దూకుడు కిషన్ రెడ్డి దూకుడుతనం ప్రదర్శించలేదని పార్టీ వర్గాలతో పాటు ఇటు పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గాని, దుబ్బాక నుండి పోటీ చేసిన రఘునందన్ రావు కానీ వీళ్ళు ఓడిపోవడంలో ప్రధానంగా ఏంటంటే పార్టీలో అంతర్గత విభేదాలతో పాటు ఒకళ్ళకొకళ్ళు సమన్వయం చేసుకోకపోవడము, దానితో పాటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 2 ఏళ్ల ముందు ఒకటే ఆరోపణ చేసింది ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 జతగట్టాయి, లోపల మంచి అండర్స్టాండింగ్ తోని ఈ ఎలక్షన్లలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీ ఏజెంట్ అనే ఒక వాదనని తెరపైకి తీసుకొచ్చి ఈ 3 పార్టీలు లోపల లాలూచి పడి కలిసి పనిచేస్తున్నాయని ఇది తీవ్రంగా ప్రభావం చూపెట్టింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో. దాని కారణంగానే బీజేపీకి దాదాపు 30 సీట్లు కాకపోయినా కనీసం 15 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన నేపథ్యంలో చాలా సీట్లు 8 సీట్లలో మాత్రమే గెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం మనం చెప్పుకున్నట్టు కాంగ్రెస్ దీంట్లో అయితే సబ్సిడీ అయింది. ఈ 3 పార్టీలు ఒకటే అండర్స్టాండింగ్ తోని ప్రజల ముందు ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 పార్టీలని
దోషిగా నిలబెట్టడంలో కాంగ్రెస్ సక్సీడ్ అయిందని మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో దానితో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉండే ప్రజల్లో. ప్రధానంగా ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరికి కలవడు, అటు మంత్రులు అంటే ప్రధానంగా కేటీఆర్ పైన కూడా ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నట్టు, ఆయన ఎవరిని కలవరు, ఎవరి మాట వినరు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ ఇక్కడ ఈ 3 పార్టీలు ఒకటి అని చెప్పి ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతమయ్యి కాంగ్రెస్ పవర్ లో. కానీ ఇప్పుడు మాత్రం చంద్రశేఖర్ వచ్చాక మాత్రం పార్టీలో మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలము ఒక సమూల మార్పులు తీసుకురాగలడు, అందరినీ ఒక తాటిపైకి తీసుకురాగలడు. పార్టీలో ఏమిటో సహజంగానే రాజకీయ పార్టీలు అన్నప్పుడు విభేదాలు ఉంటాయి. ఒక కుటుంబంలో ఉన్నప్పుడే సాధారణంగా మామూలుగా విభేదాలు ఉంటాయి, తండ్రి కొడుకులకి, తల్లి పిల్లలకి. అలాంటి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీ. అంటే మన దేశంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా అంటే బీజేపీ పార్టీ అనేది ఒకటి ఉంది. దేశంలో అతిపెద్ద పార్టీ అనే ఒక పేరు గడించింది. అయితే ఇప్పుడు చంద్రశేఖర్ మాత్రం కీ రోల్ ప్లే చేయబోతున్నారు అనేది మాత్రము ఇటు విశ్లేషకులతో పాటు అటు హైకమాండ్ కూడా నమ్ముతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.